పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. నషాముక్త భారత్ అని చెప్పేసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆహ్, జేస్తన్నాడు. దేశవ్యాప్తంగా 100 సెంటర్‌లలో 100 ప్రోగ్రామ్స్ అంటే 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు కలిపితే 38 సెంటర్‌లు అంటే రాష్ట్రానికి ఒక 2 పాయింట్‌లో సభలు, సమావేశాలు పెడతారండి. ఇంక అదనంగా సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, చర్చ యాప్స్‌లలో. సో, డియర్ పెదనాన్న నరేంద్ర మోడీ సార్, నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు, మీ సభలు, సమావేశాలు పెట్టుకోండి. మీ మీటింగు మేము వీడియోలో చూసాం, పేపర్‌లో చదివాం. నషాముక్త భారత్‌లో డ్రగ్స్ కొద్దిసేపే కిక్కు, జీవితం అంతా చిక్కు అని మీ స్టేట్మెంటు ఆ ప్రాస, యతి ప్రాసలు ముచ్చట గొలిపినాయి. అందరూ మీ అంత స్ట్రాంగ్ పర్సనాలిటీస్ ఉంటారని మేము అనుకోవట్లేదు. చాలామంది బలహీనతలకి లొంగిపోతా ఉంటారు. అందులో యూత్ ముఖ్యంగా. సో, మేమంటా ఉన్నాం, తాగేటోళ్ళు తాగుతా ఉన్నారు, వాళ్ళని ఆపలేకపోతున్నాం. మానేద్దాం అనుకున్న వాళ్ళకి మీరేం పెట్టారు ఈ దేశంలో? గత ఎన్డీఏ ఇప్పుడున్న మీ ఎన్డీఏ ప్రభుత్వం గాని, గతంలో ఉన్న యూపీఏ లేకపోతే ప్రస్తుతం ఇండియా కూటమి పిలువబడుతున్న. ఇది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. సో, అందుకోసం మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు. మత్తు పదార్థాలంటే గంజాయి, బ్రౌన్ షుగర్, కొకైన్, ఇతర మత్తు పదార్థాలన్నీ. మత్తు పానీయాలంటే బీరు, బ్రాందీ, రమ్ము, విస్కీ, జిన్, ఇంకా కళ్ళుతో సహా. అందులో కూడా 8% దాకా ఆల్కహాల్ ఉంటుంది కదా. వాటన్నిటికి సంబంధించి, వ్యసనాలకు సంబంధించి, ఆ జాతికి సంబంధించిన ఆల్కహాల్ జాతికి సంబంధించి అన్నిటికి సంబంధించి. ఇంక ఇతర వ్యసనాలు ఏదైతే ఉన్నాయో, పాను, పాన్ పరకు, గుట్కా, అంబరు, కైని, పాన్ మసాలా, సెల్ఫోన్ వ్యసనం దాకా. ప్రతి మండలంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ ఊడిసేవాళ్ళలాగా ఇదిపోతున్నాయి. మీరు ఒక 10,000 ఇచ్చి వాళ్ళని అక్కడ పెట్టండి. మిగిలిన పని వాళ్ళు చేసేస్తారు. కౌన్సిలింగ్ చేయిస్తారు సైకాలజిస్టులు. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు ఖాళీగా ఉన్న మీరు డాక్టర్ పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. మానసిక వైద్యులు, సైకియాట్రిస్ట్ డాక్టర్ పోస్టులు భర్తీ చేయండి. జిల్లాకు ఒక మానసిక వైద్యుడు కూడా లేడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో. ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళని పెట్టి పెడుతున్నారు. కన్సర్న్ డిపార్ట్మెంట్ని పిలవాలి కదా. ఎన్జిఓలు, నెహ్రూ కేంద్రాలను కూడా కలుపుకొని ప్రయాణం చేయండి. ఇంకా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి గట్టి గైడ్లైన్స్ ఇవ్వండి. ప్రతి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఖచ్చితంగా ఆల్కహాలు, మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు, వ్యసనాలకు సంబంధించిన డీఅడిక్షన్ సెంటర్స్ ఉండాలని చెప్పండి. అవసరమైతే చట్టాలు చేయండి. జీవోలు తీసుకురండి, అమెండ్మెంట్లు చేయండి. యువతను రక్షించుకోవటం మన బాధ్యత, మనందరి బాధ్యత. డియర్ పెదనాన్న మోడీ, పెదనాన్న, డియర్ ప్రైమ్ మినిస్టర్, ఆ వైపుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. మత్తు పదార్థాల్లో కానీ, మత్తు పానీయాల్లో కానీ అట్లాంటి పోషక విలువలు ఉండవు. ఏవే విటమిన్స్ ఉండవు, మినరల్స్ ఉండవు, ప్రోటీన్స్ ఉండవు, అసలు ఎలాంటి పోషకాలు ఉండవు. మీరు కానీ నేను కానీ ఆహారం తీసుకుంటాం. అది ఫుడ్డా, రోటీనా, పండ్ల రసాల, ఇంకొకట శరీర పోషణకు సంబంధించి. వాటిలో విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ ఉంటాయి. నీళ్ళు తాగుతాం. హ్యూమన్ బాడీ ఫంక్షనింగ్ కోసం ఇవన్నీ అవసరం. కానీ మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు లేకుండా మనిషి జీవించవచ్చు. ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను, ప్రతి మండల కేంద్రంలో సైకాలజిస్ట్తోని, ప్రతి మండల కేంద్రం గవర్నమెంట్ హాస్పిటల్లో ఖచ్చితంగా డీఅడిక్షన్ సెంటర్, మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు మానిపించే కౌన్సిలింగ్ సెంటర్ ఒకటి పెట్టండి. ఖాళీగా ఉన్న సైకాట్రిస్ట్ పోస్టులు భర్తీ చేయండి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో, ఎయిడెడ్ మెడికల్ కాలేజీల్లో డీఅడిక్షన్ సెంటర్స్ పెట్టండి. ఆదాయం రావడానికి ప్రభుత్వ ఆదాయం ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ పేరుని ప్రొహిబిషన్ తీసేసి ఎక్సైజ్ శాఖగా మార్చండి. ప్రభుత్వ ఆదాయానికి సంబంధించి చాలా పద్ధతులు ఉన్నాయి. పన్నులకు సంబంధించి ఆధార్ లింకప్ పెట్టండి, పాన్ కార్డ్ లింకప్ పెట్టండి అకౌంట్స్కి. ఆ విధంగా పన్నులు వసూలు చేయండి. మీరు 5 కోట్లలో పొదిలేసి 10 కోట్లలో పొదిలేసినా కూడా పెద్ద ఎత్తున వచ్చేట ఇది బినామీల మీద ఖచ్చితంగా ఇది పెట్టండి. అవినీతి కేసులలో, అవినీతిలో ఉన్నటువంటి హవాలాలో దేశాన్ని దోసుకున్న వాళ్ళ ఆస్తులన్నీ కూడా జాతీయం చేసి ప్రభుత్వ నిధిలో కలిపేసేయండి. ప్రజల సమస్యలు తీర్చవచ్చు. మీరు సాక్షాత్తు మీరే ప్రధానమంత్రి అయ్యే నాటికి 2014లో మీరు ఒక మాట అన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ కూడా స్విస్ బ్యాంకులో ఉన్నటువంటి బ్లాక్ మనీని తీసుకొచ్చి
ప్రతి పౌరుడు 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి పౌరుడి అకౌంట్‌లో 16 లక్షలు ఏస్తా ఉన్నారు. అంత నల్లధనం కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమి, పాత యూపీఏ కూటమి పాలనలో అంత నల్లధనం సంపాదించుకొని విదేశాల్లో స్విస్ బ్యాంకుల్లో, స్విస్ బ్యాంకులు అంటున్నారు కాబట్టి ఆ బ్యాంకులు తీసుకొని పోయి వేరే బ్యాంకుల్లో దాచిపెట్టారు. మీరు స్విస్ బ్యాంకులు అంటున్నారని. ఆ టైము భూ సంస్కరణల అమలులాగానే ఉన్నది ఇది కూడా. భూ సంస్కరణల అమలు అని అనౌన్స్ చేశారు. పుట్టబోయే బిడ్డలకు రజనీ అని పెట్టారు. రజనీ అంటే ఆడపిల్ల పుడితే రజనీ, మగ పిల్లగాడైతే రజనీకాంత్. వాళ్ళ పేర్ల మీద కూడా రాపిచ్చారు. భార్య పేరు మీద, భర్త పేరు మీద, కొడుకు పేరు మీద, కోడళ్ళ పేరు మీద, మనవాళ్ళ పేరు మీద, మనవరాళ్ళ పేరు మీద, కడుపులో ఉన్న పిల్లల పేరు మీద, జీతగాళ్ళ పేర్ల మీద, పాలేరుల పేర్ల మీద కూడా రాపిచ్చి వందల వేల ఎకరాలు భూ సంస్కరణ అమలు జరగల. సరే ఆ సబ్జెక్ట్ అట్లా ఉంచండి. భూ సంస్కరణ ఎట్లా ఫెయిల్ అయిన వాళ్ళు అందరికీ తెలుసు భారతదేశంలో. నేను అడుగుతా ఉన్నాను, చెప్తా ఉన్నాను. ఈ ఆల్కహాల్ డీఅడిక్షన్ సెంటర్స్ పెట్టడం వల్ల శాశ్వత పరిష్కారం వస్తే ఆ వైపు అడుగులు వేయాలి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆ వైపు అడుగులు వేయాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. సో సోదరులారా, సోదరీమణులారా, సో దాంతో పాటు ఈ దేశ ప్రయోజనాలు ముఖ్యం అనుకున్నప్పుడు యువతను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో మీరన్న మాటలో మీ మీటింగు అబ్బురపరిచింది. మీరు మంచి స్పీకర్ అని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విన్నాం. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, భారత ప్రధాని అయిన తర్వాత దగ్గర నుంచి మీ స్పీచెస్ ఫాలో అవుతా ఉన్నాం. పెదనాన్న ఐడియాలతోనే కొడుకులకి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, ఏకాభిప్రాయాలు ఉండొచ్చు. సమస్య అది కాదు. మీ పాలక వర్గాలు ఆదాయ మార్గాలు చూస్తున్నాయి. ఎక్సైజ్ శాఖ నుంచి మత్తు పదార్థాలు, మత్తు పానీయాల నుంచి వచ్చేది ₹1 అయితే ప్రభుత్వం ఖర్చు చేసేది, ఆయా కుటుంబాలు ఖర్చు చేసేది 13 నుంచి 17 రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు. అంత ఖర్చు అవుతా ఉంది. నేను లక్షల కోట్లలో చెప్తున్నాను ఇది పరిస్థితి. సో అందుకోసం ఖచ్చితంగా డియర్ ప్రైమ్ మినిస్టర్, ఖచ్చితంగా డీఅడిక్షన్ సెంటర్స్ పెట్టండి. మందు మానిపించే, మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు, వ్యసనాలు మానిపించే కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టండి. మండల కేంద్రంలో సైకాలజిస్టులతోని, నియోజకవర్గ కేంద్రాల్లో సైకియాట్రిస్ట్ డాక్టర్లు పెట్టండి. సాధ్యం కాదు కనీసం హెడ్ క్వార్టర్ హాస్పిటల్లోనైనా ఒక్కళ్ళే కాకుండా 2-3 సైకియాట్రిస్ట్ డాక్టర్లు పెట్టండి. జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్స్లో. గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, ఎయిడెడ్ మెడికల్ కాలేజీ ఖచ్చితంగా ఇది ఉండాలని, ప్రైవేట్ మెడికల్ కాలేజీకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఆల్కహాల్ డీఅడిక్షన్ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉండాలని చెప్పేసి ఆ వైపుకి అడుగులు పడాలి. దీంతో పాటు ఆల్కహాల్ ఎనానమస్ అనేది వరల్డ్ లెవెల్లో నడుస్తుంది. దాంతో మెర్జ్ అయ్యి ముందుకు ప్రయాణం చేయండి. అందులో మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు మానిపించే ఒక ఉద్యమం, మహోత్తర ఉద్యమం వరల్డ్ లెవెల్లో జరుగుతోంది. దాంతో మెర్జ్ కాండి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ వాళ్ళ మత విధానాల్లోనే మత్తు పదార్థాలు, మత్తు పానీయాలకి దూరంగా ఉండాలనేది మనం కలుసుకొని ప్రయత్నం చేయండి. క్రిస్టియన్ మాలలు వేసుకోండి. ముస్లిం రంజాన్ మాసంలో చాలా అత్యంత పవిత్రంగా ఉంటారు. మసీదుకి ప్రేయర్కి వెళ్ళే వాళ్ళు అసలు ఇది గారు. ఖచ్చితంగా ముస్లిం ప్రార్థనలకు వెళ్ళేవాళ్ళు, వాళ్ళు మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు, స్మోకింగ్కి, పొగాకు ఉత్పత్తులు కూడా దూరంగా ఉంటారు. సో అట్టనే హిందూ మతానికి సంబంధించి అయ్యప్ప మాల ఒక్క నెల అయితే 41 రోజులు అయితే మళ్ళీ 42 రోజు నుంచి మొదలు పెడుతున్నారు. అప్పుడు 1 పెగ్గు తాగేటోడు ఉపయోగించిన తర్వాత 2 పెగ్గులు తాగుతున్నాడు. అందుకోసం 3 నెలల నుంచి 4 నెలల పాటు ఖచ్చితంగా మాలలు వేసుకోవాలి. అయ్యప్ప మాల, తిరుపతి వెంకటేశ్వర స్వామి మాల, భద్రాచలం అయోధ్య రామాలయం మాల, ఇతర రామాలయం రాముడి మాలలు, అదేవిధంగా శివమాలలు, వినాయక మాలలు, తిరుపతమ్మ మాలలు, కనకదుర్గ అమ్మవారి మాలలు, వివిధ మాలలు వేసుకొని అవి 40 రోజులు కాకుండా 3 నెలల నుంచి 4 నెలలు వేసుకోవటం వల్ల 12 నెలల్లో 3 నుంచి 4 నెలలు దూరంగా ఉన్నప్పుడు ఈ మత్తు పదార్థాలు, మత్తు పానీయాలకి ఆ విధంగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా మార్షల్ ఆర్ట్స్, కరాటే, బాక్సింగ్ వీటికి సంబంధించిన మార్షల్ ఆర్ట్స్కి వెళ్ళినప్పుడు కూడా ఆ ఫండమెంటల్స్లోనే వీటికి దూరంగా ఉండాలి. అనవసరపు గొడవలకు పోవద్దు అనేది, మత్తు పదార్థాలు, మత్తు పానీయాలకు పోవద్దు అనేది, వాటిని కూడా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకురావాలని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, డియర్ ప్రైమ్ మినిస్టర్ పెద్దనాన్న, సో ఆ వైపుగా ఈ దేశాన్ని నడిపించినప్పుడు ఖచ్చితంగా ఆస్తి పంచాయతీలు తండ్రుల కొడుకులకి ఎట్లుంటాయి, మీకు మాకు ఖచ్చితంగా భవిష్యత్ పోరాటాలు ఉంటాయి. సో ఆ విధంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా డీఅడిక్షన్ సెంటర్స్ పెట్టండి. మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు మానిపించడం కోసం ఆ వైపుగా నిరంతరం అడుగులు పడాలి. అవి నిరంతరం పనిచేస్తూ ఉండాలి 24 గంటలు, 24/7, 365/24, 24/365. ఇది నిరంతరం జరగాలి. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఇది ప్రైమ్ మినిస్టర్కి బహిరంగ లేఖగా భావించండి. సో నేను డిస్క్రిప్షన్ ఇన్బాక్స్లో కూడా దానికి సంబంధించినటువంటిది మళ్ళీ యాడ్ చేస్తాను. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య.